అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ మొదటి జాబితాలో ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పి గన్నవరం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. దీంతో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంక్షేమం అనేది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వస్తాయని, సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు గిడ్డి. పి గన్నవరంలో తాను స్థానికుడని, ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు తెలుసునంటున్న గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు అయితే మాత్రం శరవేగంగా మారుతున్నాయి. అయితే టీడీపీ మొదటి జాబితాలో పి గన్నవరం నియోజకవర్గం నుంచి సరిపిల్ల రాజేష్కి అయితే సీటు ప్రకటించారు. ఆ ప్రకటించిన అనంతరం అయితే రాజకీయ పరిణామాలు అయితే మాత్రం చోటు చేసుకున్నాయి. తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గంలో కూడా చోటు చేసుకున్నాయి. అసంతృప్తి సెగలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ సీట్ని మార్పు చేశారు. టీడీపీ నుంచి జనసేనకి అయితే మార్పు చేసి గిడ్డి సత్యనారాయణ పేరు అయితే ప్రకటించారు. ప్రస్తుతానికి మనతో పాటు గిడ్డి సత్యనారాయణ ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మీ పేరునైతే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఏంటి? అసలు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీకి కేటాయించిన తర్వాత ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కారణంగా మరలా సీటు మార్చడం జరిగింది. లోకల్ క్యాండిడేట్కే సీటు కేటాయించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగానే మరలా సీటు చేంజ్ చేసి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చారు. అయితే పి గన్నవరం నియోజకవర్గంలో మీరు ఒక స్థానికుడిగా ఉన్నారు. అయితే అసలు గిడ్డి సత్యనారాయణ అనేది ఎవరు? అసలు ఎలాగ అంటే మీ చదువు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, మీ అనుభవం కావచ్చు, అసలు ఏమిటి అసలు? పి గన్నవరం మండలం ఊడుమూడి లంక గ్రామంలో నేను జన్మించాను. ఆ క్రమంలోనే నా విద్యాభ్యాసం ప్రాథమిక విద్య అంతా ఊడుమూడి లంకలోనే చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఏవిఎస్ జూనియర్ కాలేజీ పుల్లెటూరులో చదవడం జరిగింది. డిగ్రీకి వచ్చి డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదివి, అటు తర్వాత లా సిఆర్ రెడ్డి లా కాలేజ్ ఏలూరులో చదివే రోజుల్లోనే నాకు ఉద్యోగం రావడం జరిగింది. గ్రూప్ 2B సర్వీస్ ద్వారా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉద్యోగం చేశాను. అయినా కానీ ఎవ్రీ ఫ్రైడే బయలుదేరి వచ్చి నా స్వగ్రామైనటువంటి లంక గ్రామంలో కానీ పి గన్నవరం మండలంలో కానీ అనేక గ్రామాలు సందర్శించి ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా, ఎవరికి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరిస్తూ నేను అప్పటి నుండి కూడా నా సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నా. ఈ క్రమంలోనే ఉద్యోగంలో చేసే సర్వీసే కాకుండా నా నియోజకవర్గంలో నా ప్రజలకు ఏదో సర్వీస్ చేయాలనే క్రమంలో నేను ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన తర్వాత నా సర్వీసెస్ గుర్తించి పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇన్ఛార్జిగా ప్రకటించిన అనంత కాలంలోనే మరలా అభ్యర్థిగా నిర్ణయించారు. అభ్యర్థిత్వాన్ని నిర్ణయించి ఒక పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వచ్చి నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. అయితే పి గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే సీట్లు ప్రకటించిన తర్వాత ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే అప్పుడు టీడీపీ అభ్యర్థి రాజేష్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటువంటి వ్యతిరేకత ఏమన్నా అంటే మీ పేరు ప్రకటించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి? నియోజకవర్గంలో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి, అధికారులతోటి మరియు కార్యకర్తలతోటి అందరితోటి కలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులతోటి, కార్యకర్తలతోటి కలవడం జరిగింది. ఎవరు కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకత చూపకపోగా అందరూ చాలా ప్రేమతో ఆహ్వానించారు. అదేవిధంగా ఈ క్రమంలోనే నాయకులైనటువంటి పి గన్నవరం నియోజకవర్గం మండల అధ్యక్షులు, మండల కమిటీ వీళ్ళతోటి మీటింగ్ జరగడం జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం మిమ్మల్ని అని చెప్పడం కూడా జరిగింది. అంటే పి గన్నవరం నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంపై మీకు ఒక అవగాహన ఉంది. అంటే ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఏ దిశలో అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే పి గన్నవరం నియోజకవర్గం గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గోదావరి టైంలో చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆ ప్రాంతం నుంచి రాకపోకలుగా బంద్ అవుతాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి, ఏ విధమైనటువంటి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనేది నాకు తెలుసు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లంక గ్రామాలకి బ్రిడ్జెస్ కానీ, రివర్ట్మెంట్ కానీ ఇటువంటి అన్నీ ప్రభుత్వం తరఫున చేపించి వాళ్ళకి ఎంతో ఊరట కల్పించేటట్లు, అంతేకాకుండా ఈ వరద ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి రిలీఫ్ కోసం ఒక నివాసం ఏర్పాటు చేయాలనేది
నా ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా ఇంతవరకు ఫైర్ స్టేషన్ అనేది లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి ఈ లోపల జరిగే ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో నేను ప్రధానంగా డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పి గన్నవరం నియోజకవర్గం కూడా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులకి ఎటువంటి ఉపయోగపడేలా, రైతులకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? మీరు రైతుల కోసం ఏ సంక్షేమ పథకం? పంటకాలం వచ్చేటప్పటికి ఏదో ఒకటి విపత్తు జరిగి పంట నష్టపోవడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రభుత్వం నుండి సరైనటువంటి ప్రోత్సాహం ఇచ్చేటట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అది రైతులకు అందేటట్లు చేస్తాం. అంటే ఎక్కడా లేని ఖనిజ సంపద మీ రాజోలు కానీ, పి గన్నవరం కానీ, ఈ 2 నియోజకవర్గాల పరిసర ప్రాంతంలో అయితే మాత్రం సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. దానికి సంబంధించి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? సిఎస్ఆర్ నిధుల ద్వారాగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ నీడ్స్ ఏమున్నాయో తెలుసుకుని వాళ్ళకి తప్పనిసరిగా ఆ నీడ్స్ని సమకూర్చేటట్లు చేస్తాం. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఒక సంక్షేమ పథకాలు మా బలం అంటూ కూడా అధికార వైసీపీ పార్టీ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది. ఆ సంక్షేమ పథకాలను తట్టుకుని మీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? క్షేత్రస్థాయిలో ప్రజల ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుందని మాత్రం అనుకోవద్దు. మా ప్రభుత్వం వచ్చినా కూడా, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సంక్షేమ పథకాలు అంతకంటే మెరుగ్గా కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అంచేత సంక్షేమ పథకాలు ఒకటే మార్గం కాదు. డెవలప్మెంట్ అనేది ఉద్యోగాలు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లేదు ఇంతవరకుని. ఉద్యోగాలు యువతకు ఉద్యోగం కల్పించాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి. అటువంటి డెవలప్మెంట్ కొదువైంది కాబట్టి ఆ డెవలప్మెంట్ రీతిగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మా ప్రభుత్వానికే ఓటేసి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించే రీతిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. చివరగా అంటే బీజేపీ, టీడీపీ అభ్యర్థుల్ని ఏ విధంగా కలుపుకొని వెళ్తారో, మీ గెలుపుతో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అసలు ఏ విధమైన పరిస్థితులు ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఏ విధమైనటువంటి ఎలయన్స్ తీసుకున్నారో వాళ్ళ ఎలయన్స్కి కట్టుబడి ఈ కింది స్థాయి ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, మరలా మన సమస్యలు తీరాలనే ఉద్దేశంతో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వాళ్ళ బలం ఏ స్థాయిలో ఉంది? వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు, నాయకులు, వీర మహిళలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కార్యవర్గంతో కలిసి ఎంతో ఉత్సాహంగా పనిచేసి వాళ్ళని ముందెట్టి ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తున్నారు. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే. అంటే కేవలం సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి జరిగితేనే యువతకు ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీలు కానీ వస్తాయి. అయితే రైతుల కోసం ప్రత్యేకమైన ఒక ప్రణాళికను కూడా తయారు చేస్తాము. అయితే ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అయినప్పటికీ కూడా వరదలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా కల్పనలో పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పి గిడ్డి సత్యనారాయణ అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ, టీడీపీ నేతలు అందరినీ కలుపుకుని అత్యధిక మెజారిటీతో పి గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ఈ సీటుని అయితే మాత్రం గిఫ్ట్గా కూడా ఇస్తానని చెప్పి గిడ్డి సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పి గన్నవరం నియోజకవర్గం నుండి.